bless you all. Thank you. ఉన్నారండి, ఏ మొహాల్లో మాత్రం కనబడట్లేదు. హ్యాపీగా ఉన్నారా? చాలా సప్పగా ఉన్నారు. అన్నా యేసు పుట్టెను, పుట్టిండా యేసయ్య? పుట్టిండా లేదా చెప్పాలి. నేను మిమ్మల్ని వర్రించి నేను బెత్లెహేము గడ్డ మీద యేసు పుట్టెను, అన్నా యేసు పుట్టెను. నేషనల్ డైరెక్టర్స్, బిషప్స్, ప్రత్యేకంగా డాక్టర్ సంజయ్ ఆనంద్ కుమార్ గారికి ట్రై సిటీ తరఫున ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉంటున్నటువంటి హనుమకొండ, కాజీపేట, వరంగల్ ప్రాంతంలో నుండి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉంటున్నాము. ఒక వర్డ్ నేను ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నా. ష్రూడ్ క్రిస్మస్ అంటే యుక్తిగా క్రిస్మస్ జరిగింది. అంటుకట్టకుండా ఉంటుండ్రు పూర్వకాలంలో. అట్లా కాకుండా కలిసిపోయి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు దేవుని సువార్త చెప్పడానికే ఉపయోగపడాలి. ఇంకా దేనికి పనికిరాదండి టైటిల్. ఏమో సమాధి మీద రాయడానికి పనికి వస్తుందేమో, నాకైతే తెలియదు. నేను చచ్చిపోయినాక ఏం రాస్తారు, గార్డెన్ రాస్తారు. సో ఈ టైటిల్లు ఇవన్నీ ఇవి కథలు ఇవన్నీ కాకుండా ఓకే, మనకి ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీతో మనం సువార్త సేవ చేస్తున్నామా లేదా అనేటువంటిది అందరం కూడా గమనించుకోవాలని కోరుచున్నాను. ఏమైనా చేయగలవు కథ మనందరం. ఇప్పుడు రాసినటువంటి కథ రాసిన వాడికి నచ్చలేదు అనుకోండి, ఏం చేయాలా? మార్చమని చెప్పినప్పుడు ఏం చేయాలంటే పూర్తి కథ చెప్పాలి. మనం మళ్ళీ దాచిపెట్టుకోవద్దు. పూర్తి కథ చెప్తే మార్చేటువంటి అవకాశం ఉంది. అప్పుడు మన కథ మారిపోయేటువంటి అవకాశం ఉంది. ఈ 3.5 years యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి సేవ చేసిన తర్వాత అందరూ కూడా చాలా ఫైర్ గా ఉన్నారు. ఎవరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ఆయన జాయిన్ అయ్యింది. ఆయన పేరేంటండి?
మధ్య అందరు పాస్టర్లు అందరు నేను క్వశ్చన్ అడుగుతున్నాను. తెలుస్తుంది ఇంకోసారి మనం తీసుకోండి. ఓకే, మమ్మల్ని ప్రేమించి మరి ఒక్కసారి నన్ను ఎన్సిసి ఈ ప్రోగ్రాంలో ఆహ్వానించిన నా తమ్ముడు సంజయ్కి ఎంతో సంతోషం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. చుట్టాలు ఇట్స్ లైక్ నాకు చాలా దగ్గర బంధువు, వారికి నాకు చాలా దగ్గర అనుబంధం కూడా. చాలా మంది పెద్దవారు ఉన్నారు, నా మిత్రుడు. మీకు చెప్పాలనుకుంటున్నానంటే ఇక్కడ ఉన్న అందరూ వచ్చినప్పుడు నా మొట్టమొదటి పదవి ఎన్సిసి పొలిటికల్ వింగ్ చైర్మన్ గా ఉన్నాను. అప్పటికి నేను యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూలో ఉన్నాను, సెక్యులర్ గా నేను తిరుగుతా ఉన్నాను. కానీ క్రైస్తవ సమాజం గురించి ఇంక్లూడ్ చేయడం జరిగింది. దానికి మేజర్ రీజన్ ఏంటంటే ఎన్సిసి. ఎందుకు అంటే సెక్యులర్ గా తిరిగే నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి క్రైస్తవుల సమస్యల పైన ఒక అవగాహన ఇచ్చిన ఏకైక సంస్థ, ఏకైక ఒక మంచి ఆర్గనైజేషన్ ఎన్సిసి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ముందుగా సభాధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు ఎన్సిసి బిషప్ సంజయ్ గారికి, అదేవిధంగా నేషనల్ ప్రెసిడెంట్ చెట్టి పవన్ గారికి, కమిటీ మెంబర్స్, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కమ్యూనిటీలో అనేక డినామినేషన్స్, అనేక అసోసియేషన్స్, అనేక ఫెలోషిప్స్ ఉన్న కార్యక్రమం మనము చూడటం జరుగుతుంది. యూనిటీ లేకపోతే మనము మన పని, లేకపోతే మన గమ్యాన్ని మనము చేరుకోలేము. నీకు వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. జాతీయ అధ్యక్షులు గారిని కూడా మీరు దీవించండి. ప్రత్యేకంగా వచ్చినటువంటి నాయన మరి దీపక్ జనాలను బట్టి, నాయన మరి తండ్రి అధికారులను బట్టి, ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. నాయన మరి మా ప్రాంతంలో కూడా తండ్రి మమ్మల్ని మేము ఈ ఎన్సిసిలో నాయన మరి నన్ను కూడా నాయన మరి తండ్రి మీరు వాడుకుంటున్న విధానానికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటూ మీరే పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమైన కృప ఎన్సిసిలో ఉన్న కుటుంబం అంతటికి, అధ్యక్షులకును, మా మధ్యలోకి వచ్చి మంచి వర్తమానం ఇస్తున్న దాసులకును, గౌరవనీయులు శ్రీ దీపక్ జాన్ గారి పరిచయకును, ఎస్కేల్ గారి పరిచయకును, ప్రత్యేక రీతిగా ఈ హాల్ మాకు ఇచ్చిన హాల్ యాజమాన్యానికి, రాబోతున్న జరుగు కార్యక్రమాన్నిటికి ప్రభు కృపా కాపుదల తోడేండి నడిపించును గాక.